లో తీసుకుంటే కావలి దగ్గర నుంచి ఫస్ట్ తిరుపతి, కావలి, వింజమూరు, రైల్వే కోడూరు, రాజంపేట అండ్ అలానే నాయుడుపేట. సో ఈ విధంగా 7 బ్రాంచెస్ తో మనము ముందరకు వెళ్తూ ఉన్నాం. సో అయితే ఇక్కడ మెయిన్ గా సో మన వెంచర్ లో అంటే బయట వెంచర్స్ కి మన వెంచర్ కి సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే సో మనం ఒక సిస్టమ్ పెట్టుకొని లైక్ మెయిన్ గా ఇక్కడ రేట్స్. సో ఎందుకంటే మనకు ఒక వెంచర్ నచ్చిందంటే మనం వెళ్ళి చూస్తాము. సో ఫస్ట్ రేట్ కావచ్చు, దాని తర్వాత డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత డాక్యుమెంటేషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా పక్కాగా మనం ఇక్కడ ఇస్తున్నాము. సో ఎలా అంటే ఎలా చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఫాస్ట్ 9 years గా మనం మార్కెట్ లో నిలబడి ఈ రోజు కూడా ఒక వెంచర్ లాంచ్ చేస్తే కేవలం ఒక 3 నుంచి 4 నెలల్లోనే ఆ వెంచర్ పూర్తవుతా ఉంది. సో దాదాపు బయట ఒక 50 ఎకరాల వెంచర్ ఒకరు లాంచ్ చేస్తున్నారంటే ఆ 50 ఎకరాల వెంచర్ ని దాదాపు కొన్ని సంవత్సరాలు వాళ్ళు దాన్ని ముందరికి తీసుకెళ్తారనమాట. బట్ ఇక్కడ మనకు ఒక 3 to 4 months లో అవుతుందంటే కారణం సో పాస్ట్ 8 years గా 9 years గా సో కస్టమర్ దేవుళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకం కావచ్చు, అలానే మనం ఇస్తున్న ఎంఆర్పీ రేట్ సార్ మెయిన్ గా. సో ఇది బయట మార్కెట్ లో ఈవెన్ మన మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా మనం వెళ్ళామంటే ఎక్కడ కూడా ఈ ఎంఆర్పీ రేట్ సిస్టమ్ అనేది మనకి ఉండదు సార్. అంటే కామన్ గా ఒక కట్ ఆఫ్ రేట్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ రేట్ ఒక 30,000 40,000 అంకరం వాళ్ళు చెప్తే ఆ 30,000 నుంచి మనకు చెప్పే వ్యక్తి 30,000 నుంచి మేబీ అది 35గా 40గా 50గా చెప్పొచ్చు. సో దాని నుంచి మనం ఏదైనా బార్గెన్ అడిగినా కూడా ఓకే సార్ మీకోసం ఒక 10,000 తగ్గిస్తామన్నా కూడా సో 30,000కి 40,000కి 10,000 డిఫరెన్స్ అంకణానికంటే ఒక 100 అంకణాలు కొంటున్నామంటే దాదాపు మనము 100 అంకణాలు ఇంటూ 10,000 దగ్గర 10 lakhs సార్ అప్రాక్సిమేట్ గా అంతేనా సార్? 10 lakhs రూపీస్ మనము ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది సార్. అయితే ఇక్కడ మనము ఏదైతే కంపెనీ మాకు ఇక్కడ మేము ఉన్నామో సో మేము అనుకున్న ఆ కట్ ఆఫ్ రేట్ ని మేము బ్రోషర్ మీద ఇచ్చేస్తున్నాము. సో కస్టమర్ ఎక్కడ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి మోసపూరితంగా కూడా ఎక్కువ చెప్పి ఎక్కువ పే చేయడం అనే కాన్సెప్ట్ ని అక్కడ మనము కట్ చేసాం, ఫుల్ స్టాప్ పెట్టాం దానికి. సో దాని వల్ల ఏంటి అంటే ఈరోజు చాలా మంది అంటే లేఅవుట్ లో ఎక్స్పీరియన్స్ ఉండో లేకపోతే అంటే ఎక్కడైనా మనం ఒక వెంచర్ కొనాలంటే 10 మందితో మనం చెప్తాం సో అక్కడ ఉంది ఏంటి పరిస్థితి, సో ఎలా ఉంటుంది ఏంటి, దాని రేట్ ఏంటి, సో మీకు ఎంత ఇచ్చారు మాకెంత ఇచ్చారు, ఆ ప్రాబ్లం ఇక్కడ మనకు లేదు. సో ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ పర్సన్ ఏదైతే రేట్ కొంటారో సో అదే రేటు అది 58% కావచ్చు 100% కావచ్చు. సో వన్స్ డెవలప్మెంట్ అయింది అంటే సో ఆ రేట్ కూడా